వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం, మాల్దీవ్స్కి సంబంధించి ప్రెసిడెంట్గా మహమ్మద్ ముయిజు గారు నియమితులయ్యారు. మాల్దీవ్స్కి సంబంధించి ప్రెసిడెంట్గా మహమ్మద్ ముయిజు గారు నియమితులయ్యారు. సో ఏంటంటే ఈయన ఇబ్రహీం సోలీ మీద గెలిచారనమాట. నిన్న అధ్యక్ష ఎన్నికల్లో ఇబ్రహీం సోలీ మీద గెలిచారనమాట. ఈ ఇబ్రహీం సోలీ అనే వాళ్ళు భారతదేశానికి అనుకూలంగా ఉంటారు. ఈయన మహమ్మద్ ముయిజు అనే అతను చైనాకి అనుకూలంగా ఉంటారనమాట. ఈయన 54% ఓట్లు గెలుచుకున్నారు. ఇబ్రహీం సోలీ 46% ఓట్లు గెలుచుకున్నారనమాట. సో ఈయన ప్రెసిడెంట్గా నేను నియమితులయ్యారు మాల్దీవ్స్కి. సో చూడాలి భారతదేశానికి మాల్దీవ్స్కి గల రిలేషన్స్ ఎలా ఉంటాయో. సో అది న్యూస్. మరొక అంశం, ఆన్లైన్ గేమింగ్లపై 28% GST. 2 months బ్యాక్ నిర్మలా సీతారామన్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే ఆన్లైన్ గేమింగ్స్, బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్, హార్స్ రైడింగ్ వీటికి సంబంధించి వాటిని GST స్లాబ్ 28%లోకి తీసుకొద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. ఈరోజు అంటే October 1 నుంచి ఇది అమల్లోకి రానుందనమాట. అసలు GST గురించి న్యూస్లో వచ్చింది కాబట్టి GST హిస్టరీ చూసుకుంటే కనుక GSTని 2003లో కేల్కర్ కమిటీ ప్రకారం కేల్కర్ అనే అతను ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చారనమాట. ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటిని తీసుకొచ్చి ఒక ట్యాక్స్గా కావాలని చెప్పారనమాట. సో 2017 July 1 నుంచి GST అనేది ఇంప్లిమెంట్ చేయబడింది అనమాట. GST ఇంప్లిమెంట్ చేయబడుతున్న ఫస్ట్ స్టేట్ అస్సాం. సో GSTలో స్లాబులు ఎలాగ ఉంటాయంటే 05, 12, 18, 28 ఈ 5 రకాల స్లాబులు ఉంటాయన్నమాట. ప్రస్తుతానికి ఆన్లైన్ గేమింగ్స్ని 28% స్లాబ్లో తెచ్చారనమాట. సో ది న్యూస్. మరొక అంశం, ప్రపంచంలోనే అతిపెద్ద గోళాకార LED తెర ప్రపంచంలోనే, అలాగే భారతదేశంలో అతిపెద్ద, అతి చిన్నవి అని చెప్పి ఉంటే కనుక న్యూస్లో ఖచ్చితంగా చూసుకునే అవసరం ఉంటుంది. సో దానిలో భాగంగానే అతిపెద్ద LED స్క్రీన్ అనమాట ఎక్కడుందంటే లాస్ వెగాస్, అమెరికాలో దీన్ని నేను స్టార్ట్ చేశానమాట. ప్రపంచంలోనే అతిపెద్ద LED తెర అమెరికాలోని లాస్ వెగాస్లో ఆవిష్కృతమైంది. దీన్ని గోళాకారంగా రూపొందించారు అనమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే బయట నుంచి చూడంగానే ఇది గ్లోబ్లా కనిపించింది అనమాట. లోపల కూడా పెద్ద థియేటర్ ఉంటుంది. దాదాపు 17,500 మంది కూర్చునేలాగా పెద్ద థియేటర్ ఉంటుంది, పెద్ద స్క్రీన్ ఉంటుంది అక్కడ. అలాగే దీని యొక్క హైట్ వచ్చేసరికి 366 అడుగులు ఉంటుంది. అలాగే 516 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది అనమాట. సో అతిపెద్ద గోళాకార LED స్క్రీన్ ఎక్కడుందంటే లాస్ వేగాస్లో ఉంది, అమెరికాలో ఉంది. సో అది న్యూస్. మరొక అంశం, 3 నుంచి సప్తాహ సంకల్ప సప్తాహ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఏంటంటే బ్లాక్ లెవెల్లో ఒక 100 తాలూకాలను తీసుకోవాలి. అంటే మండలాలు 100 తాలూకాస్ని తీసుకుని దాన్ని అభివృద్ధి చేయాలి. అంటే 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో వారం రోజుల గ్యాప్లో దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఏదైతే అనుకున్నారో 100 తాలూకాలని అభివృద్ధి చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక లక్ష్యంగా పెట్టినారు. ఏంటంటే దీనికి ఇన్స్పిరేషన్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి 112 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి దేశవ్యాప్తంగా. ఇది యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఇదేంటంటే యాస్పిరేషనల్ బ్లాక్ లెవెల్ ప్రోగ్రామ్ అనమాట. సో చూద్దాం ఒకసారి. జాతీయ స్థాయిలో ఆకాంక్షిత తాలూకాల కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి 7వ తేదీన ప్రధాని ప్రారంభించారు. ఏంటంటే 329 జిల్లాల నుంచి 500 తాలూకాని దీనికోసం ఎంపిక చేశారనమాట. జనవరి 7వ తారీఖున ఏమైందంటే 329 జిల్లాల నుంచి 500 తాలూకాని ఎంపిక చేశారు. సో సంకల్ప సప్తలో భాగంగా ఆ 500 తాలూకాల్లో గురించి ఒక 100 తీసుకుందాం. ఆ 100 తీసుకుని మనం దాన్ని అభివృద్ధి చేసి చూపిద్దామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. దానిలో భాగంగానే మొదటి 6 రోజుల్లో ఫస్ట్ రోజు వచ్చేసరికి సంపూర్ణ స్వాస్థ సపోషిత్ పరివార్ స్వచ్ఛత కృషి శిక్ష సమృద్ధ దివసం జరుపుతారన్నమాట మొదటి 6 రోజులు. తర్వాత ఏంటంటే లాస్ట్ రోజుకి సంబంధించి ఇప్పుడుదా జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని సంకల్ప సప్తాహ్ సమారోహ అని పేరు పెట్టి చెప్పారనమాట. సో ఏంటంటే సంకల్ప సప్తాహకు సంబంధించి ఏంటంటే బ్లాక్ లెవెల్ ప్రోగ్రామ్, బ్లాక్ లెవెల్లో 100 తాలూకాలని అభివృద్ధి చేయాలని చెప్పి భాగం అనమాట. సో అది న్యూస్. మరొక అంశం, 14 నిమిషాల్లోనే వందే భారత్ రైళ్ల శుభ్రత అనమాట. ఏంటంటే దీన్ని ఏమంటారంటే 14 minutes వండర్ అంటారు. క్వశ్చన్ ఎలా అడిగే అవకాశం ఉంటుందంటే
14 minutes వండర్ అనేది ఇటీవల కాలంలో వార్తలు నిలిచింది. అది దేనికి సంబంధించిందంటే వందే భారత్ ఎక్స్ప్రెసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్లీనింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఏంటంటే 14 నిమిషాల్లోనే వందే భారత్ ఎక్స్ప్రెస్ని క్లీన్ చేసి తర్వాత ప్రయాణానికి వీలుగా దాన్ని చేయాలని చెప్పి దీన్ని లక్ష్యంగా తీసుకున్నారనమాట. దానిలో భాగంగా ఏమైందంటే జపాన్లో ఆల్రెడీ టోక్యో ఒసాకాలో బుల్లెట్ ట్రైన్స్ని 7 నిమిషాల్లోనే క్లీనింగ్ చేస్తారు. సో భారతదేశం దాని ఇన్స్పిరేషన్గా తీసుకుని 14 నిమిషాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ని క్లీన్ చేసి మరొక ప్రయాణానికి సిద్ధంగా చేయాలని చెప్పి దీన్ని భావించిందనమాట. దీనిని రైల్వే మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు ఢిల్లీలో ప్రారంభించారు. సో అది న్యూస్. మరొక అంశం వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ అని చెప్పి న్యూస్లో ఉంది. ఇది 5th ఎడిషన్. ఆసియాలో ఫస్ట్ టైం భారతదేశంలో బెంగళూరులో ఈ కాన్ఫరెన్స్ జరిగిందనమాట. 5th ఎడిషన్ ఆఫ్ వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే బెంగళూరు. ఈరోజు October 1 వరల్డ్ కాఫీ డే అనమాట. దీనిలో భాగంగా ఏంటంటే దీనికి సంబంధించి థీమ్ ఏంటంటే సస్టైనబిలిటీ త్రూ సర్క్యులర్ ఎకానమీ అండ్ రీజనరేటివ్ అగ్రికల్చర్ అనమాట. అలాగే కాఫీ కాన్ఫరెన్స్కి సంబంధించి మస్కట్ అఫీషియల్ మస్కట్ ఏంటంటే కాఫీ స్వామి, దీని పేరు అనమాట కాఫీ స్వామి అనమాట. సో అలాగే దీనికి సంబంధించిన బోర్డులు ఉంటాయి. ఏంటంటే కాఫీ బోర్డు అని చెప్పి టీ బోర్డు అని చెప్పి ఈ ఇంపార్టెంట్ అనమాట. కాఫీ బోర్డు ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. టీ బోర్డు ఎక్కడుందంటే కోల్కతాలో ఉంది. అలాగే రబ్బర్ బోర్డు ఎక్కడుందంటే కేరళలో కొట్టాయంలో ఉంది. అలాగే మనకి సంబంధించి టొబాకో బోర్డు ఎక్కడుందంటే గుంటూరులో ఉంది. సో అది న్యూస్. మరొక అంశం భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసిన ఆదిత్య L1. మనం లాస్ట్ మంత్ సూర్యుడి మీద పరిశోధనల కోసం ఆదిత్య L1 మిషన్ లాంచ్ చేసాం అనమాట. సో PSLV C-57 రాకెట్ ద్వారా మనం ఆదిత్య L1 మిషన్ని లాంచ్ చేసాం. దానిలో భాగంగా ఏంటంటే ఆ యొక్క మిషన్ ఎక్కడ దాకా చేరిందని అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ పరిధి అంటే దాదాపు భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్లు దాటేసింది. అక్కడి నుంచి లెగ్రేంజ్ పాయింట్ L1 దగ్గరికి వెళ్తుందని చెప్పి న్యూస్లో ఉందన్నమాట. అసలు L1 అంటే ఏంటంటే లెగ్రేంజ్ పాయింట్ 1 అంటారనమాట. ఈ లెగ్రేంజ్ పాయింట్ 1 అంటే ఏంటంటే ఏదైనా 2 సెలెస్టియల్ బాడీ, సపోజు భూమి సూర్యుడు తీసుకుందాం, ఎక్కడైతే ఈ రెండింటిల మధ్యలో గురుత్వాకర్షణ బలం ఎక్కడైతే ఈక్వల్గా ఉంటుందో ఆ ప్లేస్ని లెగ్రేంజ్ పాయింట్ అంటారు. సో భూమికి అలాగే సూర్యుడికి సంబంధించి లెగ్రేంజ్ పాయింట్ L1 అంటారు అనమాట. L1 ఇదేంటంటే భూమి నుంచి దాదాపు 15 లక్షల కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. ఈ 15 లక్షల కిలోమీటర్ దూరం దగ్గరికి వెళ్తే కనుక దాని మీద యొక్క ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది తక్కువైపోతుంది. అలాగే నిరంతరం సూర్యుని చుట్టూ ఇది సూర్యుని చుట్టి అన్వేషణలు చేస్తూ ఉంటుంది అనమాట. సో భారతదేశం నుంచి ఏంటంటే చూసుకుంటే కనుక ఇస్రో వ్యోమనౌక 1 భూ గురుత్వాకర్షణ దాటి వెళ్ళడం ఇది 2వసారి. ఫస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే అంగారక గ్రహానికి సంబంధించి ఉద్దేశించిన మార్స్ ఆర్బిటర్ మిషన్, ఎప్పుడైతే మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేది ఫస్ట్ అనేది ఈ యొక్క భూ గురుత్వాకర్షణ శక్తిని దాటిందనమాట. అప్పుడు ఆదిత్య L1 మిషన్ అనేది భూ యొక్క గురుత్వాకర్షణ పరిధిని దాటిందనమాట. సో అది న్యూస్. మరొక అంశం ఉద్భవ్ అనేది ఇనిషియేటివ్ న్యూస్లో ఉంది. అది దేనికి సంబంధించింది అంటే మిలిటరీకి సంబంధించి. ఏంటంటే ఏన్షియన్ కాలంలో ఏదైతే ఉన్నాయో స్టడీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ మిలిటరీ సిస్టమ్, స్ట్రాటజిక్ థాట్స్ అండ్ స్టేట్ క్రాఫ్ట్స్. ఏంటంటే పురాతన కాలంలో ఏన్షియన్ టైమ్స్లో ఏదైతే మనం అవలంబిస్తున్న యుద్ధ విద్యలు కానీ వాటికి సంబంధించి ఏదైతే రీడిస్కవరీ చేయడం ఈ యొక్క ఉద్భవ్ స్కీమ్ యొక్క ఇనిషియేషన్ అనమాట. దీన్ని ఎవరికి సంబంధించిందంటే ఇది ఏ జాయింట్ కొలాబరేషన్ ఆఫ్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్. సో ఈ రెండింటి యొక్క జాయింట్ వెంచర్ ఈ యొక్క ఉద్భవ్ అనేది. సో రీడిస్కవరీ చేయాలన్నమాట. ఏన్షియన్ టైమ్స్కి సంబంధించి యుద్ధాలకు సంబంధించి అలాగే స్ట్రాటజీకి సంబంధించి వారికి సంబంధించి స్ట్రాటజీకి సంబంధించి ఇది ఒక స్కీమ్ అనమాట. సో అది న్యూస్. మరొక అంశం ఎత్తైన ప్రదేశంలో ఫ్యాషన్ షో లడాఖ్లో ప్రపంచ రికార్డ్. ఏంటంటే ఉమ్లింగ్ అనేది ఒక పాస్ అనమాట. ఏంటంటే ప్రపంచంలోనే హైయెస్ట్ అంటే దాదాపు 19,024 అడుగుల ఎత్తులో ఉంటుంది అనమాట. ఇది ఒక మోటరబుల్ రోడ్ అనమాట. మోటరబుల్ రోడ్ ఇది ఎక్కడ ఉందంటే లడాఖ్లో ఉంది. ఆ లడాఖ్లో మోటరబుల్ రోడ్ మీద ప్రపంచంలో హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు మీద ఒక ఫ్యాషన్ షో జరిగింది. ఆ ఫ్యాషన్ షో గురించి ఏంటంటే లడాఖ్లో 19,024 అడుగుల ఎత్తుల ప్రదేశంలో అంతర్జాతీయ ఫ్యాషన్ షో నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డు నమోదైంది. వైబ్రెంట్ లడాక్ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఈ ఫ్యాషన్ షో జరిగింది. లడాక్ కేంద్రపాలిత ప్రాంతం అధికార యంత్రాంగం, లడాక్ అటానమస్ యూనియన్ అలాగే
భారత సైన్యం సరిహద్దు భద్రతా దళం దీనికి సహాయం అందించింది అనమాట. సో ప్రపంచంలోనే హైయెస్ట్గా ఎక్కడ జరిగిందంటే ఫ్యాషన్ షో ఉమ్లింగ్లో. ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట. భారతదేశానికి సంబంధించి హైయెస్ట్ మోటారబుల్ రోడ్ అనమాట. ఇది ఎక్కడుందంటే లడాఖ్లో ఉందన్నమాట. సో అది న్యూస్. మరొక అంశం నూర్ 3 ఇది ఒక ఇమేజింగ్ శాటిలైట్. నూర్ 3 ఇమేజింగ్ శాటిలైట్ న్యూస్లో ఉంది. దేనికి సంబంధించిందంటే ఇరాన్కి సంబంధించి ఒక ఇమేజింగ్ శాటిలైట్ అనమాట. దీన్ని రీసెంట్గా లాంచ్ చేశారనమాట. ఏ రాకెట్ ద్వారా అంటే కాసిం అనే రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. నూర్ 3 న్యూస్లో ఉంది కాబట్టి దేనికి సంబంధించిన శాటిలైట్ అంటే ఇమేజింగ్ శాటిలైట్ ఇరాన్కి సంబంధించి. సో అది న్యూస్. మరొక అంశం అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే విలీన ప్రక్రియ పుతిన్ చెప్పారన్నమాట. ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 24 తారీఖున రష్యాకి యుక్రెయిన్కి వార్ స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా ఏంటంటే రష్యా అనేది 4 ప్రాంతాలను విలీనం చేసుకుంది. ఏంటంటే 4 ప్రాంతాలు డొనెట్స్క్, జపోరిజియా, లుహాన్స్క్, ఖెర్సన్. ఈ ప్రాంతాలను గత ఏడాది రష్యా అధికారికంగా విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ యొక్క విలీన ప్రక్రియకి ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం పుతిన్ మాట్లాడారు. తమ పితృభూమితో కలిసి ఉండాలని ఏడాది క్రితం నిర్ణయం తీసుకున్న 4 ప్రాంతాల నివాసులను ఆయన అభినందించారు. సో ఏంటంటే ఈ 4 ప్రాంతాలు ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే రష్యా అనేది తనలో విలీనం చేసుకున్న యొక్క ప్రాంతాలు ఏంటంటే డొనెట్స్క్, జపోరిజియా, లుహాన్స్క్, ఖెర్సన్. ఇది 1 year బ్యాకే విలీనం చేసుకుందన్నమాట యుద్ధంలో భాగంగా. దానికి సంబంధించి ఒక ఏడాది పూర్తయిన భాగంలో పుతిన్ చెప్పాడనమాట ఈ విషయం. మరొక అంశం సాధారణం కంటే తక్కువే. ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చి ఇప్పటికీ 4 months అయిపోయింది. సౌత్ వెస్ట్ మాన్సూన్ నేడుతో అయిపోయింది. నైరుతి ఋతుపవనాల కాలం అయిపోయింది అనమాట. ఏంటంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్కి సంబంధించి నైరుతి ఋతుపవనాల కాలం అయిపోయిందని చెప్పి నిన్న ఐఎండీకి సంబంధించి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మృత్యుంజయ మహాపాత్ర చెప్పారనమాట. దానికి సంబంధించి ఏంటంటే భారతదేశంలో ఈ నైరుతి పవనాల కాలంలో ఎంత వర్షపాతం పడిందంటే 820 millimeters వర్షపాతం పడింది. కానీ యాక్చువల్గా పడాల్సింది ఏంటంటే 868.6 millimeters పడాలి. సో భారతదేశానికి సంబంధించి నైరుతి ఋతుపవనాల కాలం సంబంధించి ఎంత వర్షపాతం నమోదైందంటే యాక్చువల్గా సాధారణంగా అంట ఒక సీజన్లో యావరేజ్ రైన్ఫాల్ అనేది 96% నుంచి 106%గా నమోదైతే ఆ యొక్క రైన్ఫాల్ ఏంటంటే సాధారణ వర్షపాతం అంటారు. సో ఆ సాధారణ వర్షపాతం భారతదేశంలో ఎంత నమోదైందంటే 91% నమోదైందనమాట. అంటే దాదాపు 820 millimeters అనమాట. దానిలో భాగంగా ఏంటంటే ఈశాన్య ఋతుపవనాల కాలం ఈశాన్య ప్రాంతాల్లో 1115 millimeters నమోదైంది. కానీ ఎంత ఉండాలంటే 1367 millimeters ఉండాలని చెప్పారు. అలాగే మధ్య భారతదేశంలో 978 millimeters గాను 981 millimeters కురిసిందని చెప్పారనమాట. ఏంటంటే నైరుతి ఋతుపవనాల కాలం సంబంధించి ఈ రిపోర్ట్ అనమాట. ఏంటంటే 73% అనేది 73% అనేది దేశంలో 73% అంటే 73%లో దేశంలో 73% ప్రాంతాలలో 18% లోటుతో సాధారణ వర్షపాతం నమోదని చెప్పారనమాట. సో అలాగే వర్షపాతం చూసుకోండి, జూన్లో 91% ఉంది, జూలైలో 113%, ఆగస్టులో లేదు. సో ఏంటంటే ఆగస్ట్ ఎందుకంటే చూడండి 1901 సంవత్సరం తర్వాత అత్యంత వేడి సంవత్సరంగా నమోదైందంట ఆగస్ట్. 1901 తర్వాత ఇప్పుడు దాకా ఆగస్టులో అంత టెంపరేచర్ నమోదు కాలేదు, ఈ సంవత్సరం నమోదైందని చెప్పారనమాట. సో అది న్యూస్. మరొక అంశం బ్లేజ్ ట్యాంక్ వచ్చేసారు. వీళ్ళు ఎవరంటే భారతదేశం ఈ సంవత్సరం వన్డే ప్రపంచ కప్ కోసం ఆతిథ్యం ఇస్తుందన్నమాట. దానిలో భాగంగా ఏంటంటే వరల్డ్ కప్ కోసం కొన్ని మస్కట్లను ఏర్పాటు చేస్తామన్నమాట. ఆ మస్కట్లో భాగంగానే ఫీమేల్కి ఏంటి మేల్కి ఏంటి పేర్లు పెట్టమని చెప్పారనమాట. దానిలో భాగంగా ఏంటంటే మహిళా మస్కట్కు బ్లేజ్గా, పురుష మస్కట్కు ట్యాంక్గా అని పేరు పెట్టారు. ఇంపార్టెంట్ అనమాట. ఈ మస్కట్లు అనేది ఇంపార్టెంట్. ఇందాక మీకు చెప్పినట్టు కాఫీకి సంబంధించి మస్కట్ ఏంటంటే కాఫీ స్వామి లాగా, ఇది కూడా వన్డే ప్రపంచ కప్ సంబంధించి మస్కట్లు, బ్లేజ్, ట్యాంక్. సో అది న్యూస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకల్లా జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి ఉంటాయి. అలాగే ప్రభుత్వ పథకాల గురించి త్వరలో ఒక వీడియో రాబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.